Greetings to you all once again in the name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామమున మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. The Lord has brought us once again to listen to His word, which is very, very precious and very, very rare in these days. ఎంతో ప్రశస్తమైనటువంటి దినాల్లో ఎంతో అరుదైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనల్ని కూడా సమకూరుస్తూ వచ్చాడు. God's word is eternal and it is settled in heaven. దేవుని యొక్క వాక్యం నిత్యమైనది, ఇది ఆకాశమునందు స్థిరపరచబడి ఉన్నది. Nobody can understand this word unless you are being born again. నువ్వు తిరిగి జన్మించే తప్ప ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిలో గ్రహించలేడు. If you are not born again, నువ్వు తిరిగి జన్మించకపోతే you might feel very bored in this meeting. ఈ మీటింగ్ చాలా విసుగు అనిపించవచ్చు నీకు. You might feel it's a very long session. ఇదంతా చాలా ఎక్కువసేపు చెప్తా ఉన్నాను అని చెప్పి అనిపించవచ్చేమో. But our humble request is that you may receive the Lord Jesus Christ into your heart today. అయితే మా యొక్క దీనమైనటువంటి మనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకునిగా మీ హృదయంలో అంగీకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నా. Being raised up in God's house, దేవుని యొక్క మందిరంలో పెంచబడి for many years, అనేకమైన సంవత్సరాలు పెంచబడిన I తర్వాత used to tell my parents, నేను నా తల్లిదండ్రులతో చెప్పేవాడిని, "Oh Daddy, why did you leave your collector's job and come to this job?" కాబట్టి నేను అనేవాడిని, ఇగో మీ కలెక్టర్ ఉద్యోగం వదిలిపెట్టి ఎందుకు ఈ యొక్క సేవలోకి వచ్చారో అని చెప్పేవాడిని. We never knew what all he accomplished in his life. మాకు తెలియదు ఆయన జీవితంలో ఆయన ఏం సాధించాడు అనేది. He was working as a junior scientist in the pearl fisheries. ఆ యొక్క Pearl fisheries, pearls. ఈ యొక్క మధ్య Yes, pearl. ఈ ముత్యాల వీటిలో ఆయన జూనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తూ ఉండేవాడు. He studied in the very good college, Madras Christian College in those days. ఆ దినాలలో పేరుగాంచినటువంటి మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో ఆయన చదువుతూ వచ్చాడు. But after all that, when we come to God's word, దాని తర్వాత ఇదంతా చేసిన తర్వాత ఆయన దేవుని సేవకు వచ్చినప్పుడు we have to attend all the meetings. ఈ విధంగా కూడిక మేము ఎప్పుడు కూడికలు హాజరవుతూ ఉండేవారు. We never understood anything. మాకేం అర్థమయ్యేది కాదు. But the day I was born again, అయితే తిరిగి జన్మించిన తర్వాత then the word of God made sense to me. అప్పుడు దేవుని యొక్క వాక్యము నాకు అర్థమవుతూ వచ్చింది. So if you are feeling that you are not able to understand, though you may be coming from good spiritual backgrounds, మంచి ఆత్మీయమైన వెనక చరిత్ర నుంచి కుటుంబాల నుంచి మీరు వచ్చినప్పటికీ మీకు ఏం అర్థం కాకపోతే see if you are born again. నువ్వు తిరిగి జన్మించావు లేదో ఒకసారి చూసుకో. Yesterday we saw నిన్న చూసాం మేము Abraham got the seal of righteousness. అబ్రహాము నీతికి గుర్తైనటువంటి ముద్రను పొందాడు. And that is the seal which you and me also have to get today. ఈ దినం నువ్వు నేను పొందవలసినటువంటి ముద్ర అదే. We read in Ephesians chapter 1 verse 13. ఎఫెసీ మొదటి అధ్యాయం 10వ వచనంలో చదువుతా. We are sealed with the Holy Spirit of promise. మనము వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిమి. Book of Genesis to book of Revelation is written by the Holy Spirit. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా పరిశుద్ధాత్మ చేత లిఖించబడుతూ వచ్చింది. Unless that Holy Spirit is sealed in your body, in your life, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని ముద్ర వేస్తే తప్ప you can never understand the scriptures from Genesis to Revelation. Otherwise it will be Moses story, Abraham's story, Lord's story, everything. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడిన లేఖనాలు నీకు ఏ మాత్రం కూడా అర్థం కావు, నీకు ఏ మాత్రం కూడా గ్రాహ్యానికి రావు. నీకు అనిపిస్తుంటే ఇది దావీదు కథేమో, ఇది మోషే కథేమో, ఇది పలానా వాళ్ళ కథేమో అనిపిస్తుంది నీకు. Dear brothers and sisters, today the church is filled with stories. ఇది ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు సంఘము కథలతో నింపబడింది. Good people, good characters in the Bible, మా బైబిల్లో మంచి ప్రజలు, మంచి వ్యక్తులు, bad characters in the Bible. చెడు వ్యక్తులు, చెడు నడవడి. What are the good attributes of this person? ఈ వ్యక్తి యొక్క మంచి లక్షణాలు What ఏంటి? is the good attributes of that person? ఆ యొక్క వ్యక్తి యొక్క మంచి లక్షణాలు ఏంటి? Oh, beloved, there is more to the Spirit of God to teach us, searching the deep things the Scripture says. లేఖన భాగాలు నేర్పించేటువంటి లోతైనటువంటి సంగతులు పరిశీలించినప్పుడు ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన సంగతులు మనకు బోధించగలుగుతాడు. May the Lord help us to see some deep things today also. ఈ దినంలో కూడా కొన్ని లోతైనటువంటి సంగతులు ఎరగడానికి దేవుడు మనకు సహాయపడను గాక. Time is ticking down and you may be hungry, but Lord may give you grace. సమయం గతించిపోతా ఉంది, ఆకలి అవుతుండవచ్చు, అయినప్పుడు కూడా దేవుడు మీకు కృపను గ్రహించును గాక. Remember, every day goes in your life. గుర్తుపెట్టుకోండి, దినాలు గడిచే కొద్ది, ప్రతి దినం గడిచే కొద్ది మీ జీవితంలో I am one day lesser, I am living one more day lesser than my lifespan. నా యొక్క జీవిత కాలంలో ఒక రోజు తగ్గిపోయింది అనే మాట గ్రహించాలి. Remember, time is important. గుర్తుపెట్టుకోండి, సమయం చాలా ప్రాముఖ్యము. Today morning in the family prayer at morning 6 o'clock we saw redeeming the time. మన ఉదయకాలం ప్రభు ప్రార్థనలో 6 గంటలకు మనం చూసాం సమయము సద్వినియోగం అనగా విమోచించుకొనటం. Shall we pray? Shall we read this portion of our
theme once again. మన యొక్క ప్రధాన అంశాన్ని ధ్యానాంశాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక 2 Corinthians రెండవ కొరింథీ chapter 6. 6వ అధ్యాయము 2 Corinthians chapter 6. రెండవ కొరింథీ 6వ అధ్యాయము We shall read from verse 14 to verse 18 alternatively. 14 నుంచి 18 వరకు మనం మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుంటాం. Be ye not unequally yoked together with unbelievers, for what fellowship hath righteousness with unrighteousness, and what communion hath light with darkness? Verse 15. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? And what agreement hath the temple of God with idols? For ye are the temple of the living God, as God hath said, I will dwell in them and walk in them. I will be their God, and they shall be my people. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. Verse 18 altogether loud and clear. అందరం కలిసి చదువుదాం. 18వ వచనం. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొనును, మీకు తండ్రినైన మీరు నా కుమార్తెలైయుండురని సర్వశక్తిగా ప్రభువు చెప్పుచున్నాడు. Shall we look to the Lord for help, for His grace? ప్రభు యొక్క కృప కొరకై ప్రభు వైపు ప్రభు సహాయం కొరకు చూద్దామా? If you are able to go on your knees, please go on your knees. మీరు మోకాళ్ళ మీద రాగలిగితే మోకాళ్ళ మీద రండి దయచేసి. Shall we pray? ప్రార్థన చేసుకుంటా. Lord, our Heavenly Father, once again we thank you for bringing to us this portion. పరలోకమందున మా యొక్క తండ్రి మరొకసారి ఈ భాగమును మా ముందుకు తీసుకొచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. Lord, we have different needs and we have come here with different needs. ప్రభువా వేరు అవసరతలతోటి వేరు స్థలాల నుంచి మేము వచ్చి ఉంటున్నాం. We have nothing good in us. ప్రభువా మాలో ఏ మంచిది కూడా లేదు. We are people who are foolish men. ప్రభువా మేము మూర్ఖులైన బుద్ధిహీనులైన ప్రజలు. We are unlearned men. ప్రభువా ఏమాత్రం కూడా నేర్పులేనటువంటి వారు. We are just laborers in thy vineyard. ప్రభువా నీ యొక్క పొలంలో కేవలం పనివారి మాత్రం. Lord, we are people with no identity. ప్రభువా మాకు ఎటువంటి అస్తిత్వం కూడా లేదు. We are people who have no wisdom in this world. ప్రభువా ఈ లోకంలో ఏమాత్రం జ్ఞానం లేని వారు. But Lord, you have chosen us to speak to us in this evening, in this morning time. అయితే ప్రభువా ఈ సమయంలో మీ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. We claim that thy Holy Spirit may come and dwell in the midst of us and speak to us. ప్రభువా మరి మా మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం చేసి సంచరించి మాతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. By faith we bind all the powers of darkness and claim the victory of the cross. విశ్వాసం ద్వారా అధికార సంబంధ శక్తులన్నింటినీ కూడా యేసు ప్రభు నామములో బంధిస్తూ యేసు ప్రభు వారి యొక్క శిలువ విజయమును కోరుతూ ఉన్నారు. And by faith we also enthrone thee as King of Kings and Lord of Lords in our hearts. ప్రభువా విశ్వాసం ద్వారా మా హృదయంలో యందు మిమ్మల్ని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. We have come here not to see any man, O Lord. ప్రభువా ఈ సమయంలో ఇక్కడ ఏ మనుషుని చూడటానికి మేము రాలేదు. Help us to see the Lord Jesus alone. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే చూడటానికి సహాయం Thank చేయండి. you for bringing each and every one of us from different places. ప్రభువా వేరు స్థలాల నుంచి మమ్మల్ని అందరూ ఒక్కొక్కరు తీసుకొచ్చున్నారు. None of us may go empty from this place. ప్రభువా ఈ స్థలం నుంచి ఎవ్వరూ ఖాళీగా వెళ్ళకుందురు. All our questions may be answered by thee. ప్రభువా ప్రతి సమస్యకు ప్రతి ప్రశ్నకు జవాబు నీ యొద్ద దొరుకును గాక. We ask this in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. We see in verse 17, 17వ వచనంలో మనం చూస్తున్నాం. the Lord says, come out from among them ప్రభు అన్నాడు, మీరు వారి మధ్య నుండి బయలువెడలి and be separate. ప్రత్యేకముగా ఉండుడి. If you want to separate yourself, నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి అంటే you must first come out. నువ్వు ముందు బయటికి రావాలి. Separation will never come without coming out. ప్రత్యేకంగా ఉండడం అనేది నువ్వు బయటికి వస్తే తప్ప సాధ్యపడదు. Yesterday we saw in the life of Abraham, నిన్నటి దినాన అబ్రహాము జీవితంలో మనం చూసాం. Genesis chapter 12, when God told him to come out, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు తనను బయటికి రమ్మని పిలిచినప్పుడు he just came out. తను బయటికి వచ్చేసాడు. Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. Hebrews chapter 11, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము. Hebrews chapter 11, verse 8. 8వ వచనము. Altogether we shall read. అందరం కలిసి చదువుదాం. Hebrews chapter 11, verse హెబ్రీ 8. 11:8. By faith అబ్రహాము Abraham, when he was విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. Abraham, when he was called to go out, అబ్రహాము బయటికి రమ్మని పిలువబడినప్పుడు come out and be separate. నువ్వు బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండు. Yesterday we saw మనం చూసాం. Abraham never made excuses with the Lord. అబ్రహాము ఏ మాత్రం కూడా సాకులు చెప్పలేదు. He said, Lord, I will be separate. ప్రభువాని ప్రత్యేకంగా ఉంటాను. I will be in my house. నా ఇంట్లోనే ఉండి ప్రత్యేకంగా Let ఉంటాను. them all worship their idols. ప్రభువా Let them all worship their ప్రభు idols. వారందరైతే వారి విగ్రహాలు ఆరాధించుకొని But I won't do anything.
a man full of riches, full of comfort. ఎందుకంటే అబ్రహాము చాలా గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, విలాసవంతమైన జీవితం When the కలిగిన Lord వాడు. is calling him out, అయితే ప్రభు తను పిలిచినప్పుడు he said, "Come out. ప్రభు అన్నాడు, రా అన్నాడు. I will show you a land." నేను ఒక దేశాన్ని చూపిస్తాను. Genesis chapter 12 again. ఆదికాండం 12వ అధ్యాయం వల్ల Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయము. See here, Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయము. Come out from thy verse 1 from thy father's house to a land I will show you. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. Preparation came into his heart to go out. తను బయటికి వెళ్ళడానికి తన హృదయము సిద్ధపరచబడుతూ వచ్చింది. As he was prepared, తను సిద్ధపడుతుండగా God told him one more encouraging statement. దేవుడు మరొక ఆదరణపూరితమైన మాట చెప్పాడు. Verse 2. రెండవ వచనం. Abraham, don't be afraid to come out separate. అబ్రహామా బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండడానికి ఏ మాత్రం కూడా భయపడవద్దు. If somebody asks you to come out ఎవరైనా నువ్వు బయటికి రమ్మని అడిగితే and be separate, వచ్చి ప్రత్యేకంగా ఉండు అని అడిగితే first thing will happen in your heart is, oh, I will become alone. నీ హృదయంలో వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, అయ్యో బయటికి వస్తే ఒంటరి అయిపోతానేమో, ఒక్కడిని అయిపోతానేమో, And become lonely. నేను ఒంటరి వాడిని అయిపోతానేమో, Who will look after me? నన్ను ఎవరు చూసుకుంటారు, Where will I go? నేను ఎక్కడికి వెళ్తాను? This will be all the fears that a man will become when he becomes separated from his beloved. ఎప్పుడైతే మనుషుడు ప్రత్యేకపరచబడతాడో తన హృదయంలో వచ్చేటువంటి భయాందోళనలు ఇవి. But Abraham feared nothing. అయితే అబ్రహాము ఏమాత్రం భయపడలేదు. Because he was searching after the living God. ఎందుకంటే ఆయన జీవంలో దేవుణ్ణి వెంబడిస్తున్నాడు కదా, ఏమాత్రం భయపడలేదు. Along with him ఆయనతో పాటు came one of his relatives. తన బంధువు ఒకడు వచ్చాడు బయటికి. Who is that? ఎవరా బంధువుడు? His nephew Lot. తన యొక్క అన్న కొడుకైనటువంటి లోతు. Did God speak to Lot? Come out and be separate. నువ్వు వచ్చి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండు అని దేవుడు లోతుతో మాట్లాడా? Lot came out with the experience what Abraham is having. అబ్రహాము కలిగి ఉన్న అనుభవాన్ని ఆధారం చేసుకొని లోతు బయటకు వచ్చాడు తప్ప దేవుడు లోతుతో నేరుగా మాట్లాడలేదు. He had no personal experience. లోతుకైతే దేవుడితో వ్యక్తిగతమైన అనుభవము, దర్శనం లేదు. But he came out along with Abraham with the same obedience. అయితే అబ్రహాము ఏ విధేయత చూపించాడో అలాంటి విధేయతతోనే లోతు కూడా బయటకు వచ్చాడు. Now what happened when they started seeing the very nice fertile land over there? అక్కడ మంచి సారవంతమైనటువంటి ప్రదేశాన్ని వారు చూస్తున్నప్పుడు ఏం జరిగింది? Oh, what a beautiful land. బాబా ఎంత సౌందర్యవంతమైన ప్రదేశం అది. What did Abraham say? అబ్రహాము ఏమన్నాడు? Didn't say anything. అబ్రహాము ఏం చెప్పలేదు. What did Lot's servant say? అయితే లోతు సేవకులు ఏమన్నారు? What did Abraham's servant say? అబ్రహాము సేవకులు ఏమన్నారు? They started saying, this is the land which my master was spoken of by the Lord. ఈ యొక్క సేవకులు అంటున్నారు, ఇగో ఈ దేశమే దేవుడు మా యజమానునికి ఇచ్చింది. What did Lot say? లోతు ఏమన్నాడు? No, I want to possess it. నేను స్వాధీనపరచుకుంటాను. Both began to quarrel and start fighting. ఈ విధంగా వారిద్దరి మధ్యలో జగడం ఆరంభమైంది. What happened? ఏం జరిగింది? What did Abraham do? అబ్రహాము ఏం చేశాడు? Abraham must have said, Lord, అబ్రహాము అనొచ్చు, ప్రభువా, is this the land that you said about? ప్రభువా నువ్వు నాకు చూపించిన దేశం ఇదేనా? And you know what the Lord told Abraham? అబ్రహాము దేవుడు ఏమని చెప్పుకుంటాడో తెలుసా? We don't know what the Lord said. ప్రభు ఏం చెప్పాడో కరెక్ట్గా తెలియదు But కానీ his attention from this fertile land had gone away to something else. ఈ సారవంతమైన ప్రదేశాన్ని అబ్రహాము చూడకుండా అబ్రహాము యొక్క దృష్టి అంతా వేరే దేశం మీద ఉంది. Where was that? ఏ దేశం మీద? Hebrews హెబ్రీయులకు రాయబడిన పత్రిక chapter 11. 11వ అధ్యాయము. Hebrews chapter 11. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ We అధ్యాయము. see verse 9 and verse 10. 9-10 వచనాలు We shall read all together, please. అందరం కలిసి చదువుకుందాం. By faith, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబుల వారు పురాణంలో నివసించుచు అన్యజనుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైన ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. Abraham sojourned అబ్రహాము యాత్ర చేస్తున్నాడు. in the land which God promised him, earthly land. దేవుడు తనకు వాగ్దానం చేసినటువంటి భూ సంబంధమైనటువంటి దేశంలో అబ్రహాము పరదేశిగా ఉన్నాడు. But how did he stay there? అది ఎలా జీవించాడు ఆ దేశంలో? He, as though he was in a foreign, strange country. ఒక పరాయి దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో ఉంటున్నాడు. Sometimes for our jobs, for our anything, we will go abroad and we might buy our own homes and we may start staying there. కొన్నిసార్లు మనం ఉద్యోగ రీత్యా లేదా చదువు రీత్యా వేరే దేశానికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడ నివాసం ఉండవచ్చు. But after going there, అయితే అక్కడ వెళ్ళిన తర్వాత you will be waiting for your 1 month holiday or 2 months holiday. అయితే ఎప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తామంటే ఒక నెల రోజులు సెలవు వస్తే మనం అలా మన దేశానికి వెళ్ళిపోదామని ఎదురు చూస్తాం. ఎందుకు ఆ సెలవు కోసం ఎదురు చూస్తాం?
But see how was Abraham staying? అయితే అబ్రహాము ఎలా ఉన్నాడు అక్కడ? In his own place. తన సొంత దేశంలో He was staying like a stranger. పరవాసిగా పరదేశిగా ఉన్నాడు. And he was waiting for the day that he will go and enter the city which builder and maker is God. ఏ పట్టణానికైతే దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణంలో ప్రవేశించే దినం కొరకు అబ్రహాము కనిపెడుతూ ఉన్నాడు. There's a beautiful song in English. ఇంగ్లీష్ భాషలో మంచి అద్భుతమైన పాట ఉంది. Turn your eyes upon Jesus. యేసు ప్రభువారి వైపు నీ కళ్ళను తిప్పు. Look into his wonderful grace. ఆయన అద్భుతమైన కృప వైపు నీ దృష్టి ఉంచు. The things of the earth, ఈ భూ సంబంధమైన సంగతులు, the things of the earth ఈ భూ సంబంధమైన సంగతులు will grow strangely dim. నీకు కొత్తగా అవి వెలుగు లేకుండా అపూర్వంగా it will grow dim. అవి వెలుగు లేకుండా మందగిలిపోతాయి. వాటి మీద దృష్టి ఉండదు. It will go dim. అవి మందగిలిపోతాయి. In the eyes of his glory and grace. These are words of the lyrics of this song. ఆ పాటలో రాయబడిన సంగతులు ఆయన యొక్క మహిమ యొక్క వెలుగులో ఈ లోకపు సంగతులు అసలు నీకు కనపడవు. అవి మందగిలిపోతాయి. You know, Christians never speak lies. మీకు తెలుసు క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు. But Christians sing lies. అయితే ఆ క్రైస్తవులు అబద్ధాలు పాడతారు. We say the things of the earth have grown strangely dim, but we strangely think things of the word of God and the house of God will grow strangely dim. ఈ లోకపు సంగతులు మనకి కనపడకుండా పోతాయో లేదో తెలియదు కానీ అప్పుడు మాత్రం దేవుని సంగతులు దేవుని యొక్క వాక్య సంగతులు మాత్రం మనగిలిపోయి కనపడవస్తాయి మనకి. First John, మొదటి యోహాను chapter 2. మొదటి యోహాను 2వ అధ్యాయం. First John chapter 2. మొదటి యోహాను 2వ అధ్యాయం. Verse 15, 16 and 17 all together we shall అందరం read. కలిసి 15, 16, 17 వచనాలు. Love not ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నది ఒకగా శరీరాశు, నేత్రాశు, జీవపుటకములు తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును తన ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. He that doeth the will of God abideth forever. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. This morning we saw ఈ ఉదయకాలం చూసాము redeeming the time in the family prayer. కుటుంబ ప్రార్థనలో సమయమును సద్వినియోగం చేసుకొనుచు. In the family prayer కుటుంబ ప్రార్థనలో we saw that you save the time by understanding what the will of the Lord is. దేవుని చిత్తమేంటో గ్రహించడం ద్వారా మన సమయమును సద్వినియోగం చేసుకోగలుగుతాం. In the case of Elijah we saw ఏలియా యొక్క జీవితంలో చూసాం. Lord told him to go to Kerith and hide. ప్రభువు దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాక్కో అని. Elijah never said, Lord, I want to do some ministry. అయితే ఏలియా ఎప్పుడు కూడా ప్రభువా నేను పరిచయం చేయాలా వెళ్ళి దాక్కుంటే ఎలా అనలేదు. You called me for this work. ప్రభువా ఈ పని కోసం నన్ను పిలిచావు. I can't stay quiet. నేను వెళ్ళి మౌనంగా ఎక్కడో దాక్కోలేను. What will people think about me? అలా దాక్కుంటే ప్రజలు ఏమనుకుంటారు నా I look గురించి? like a defeated prophet. నేను ఓడిపోయిన ప్రవక్తలాగా కనబడతాను ప్రజలందరికీ. Look at all the false prophets. చూడు ఆ యొక్క అబద్ధ ప్రవక్తలు అందరూ They ప్రభువా are all running around Ahab. ప్రభువా వాళ్ళందరూ ఆ చుట్టూ పరుగులెడుతున్నారు. Ahab, ఆహా don't worry, God is with you, go for war. నువ్వు వెళ్ళు దేవుడికి తోడుగా ఉన్నాడని అబద్ధ ప్రవక్తలు చెప్తున్నాడు. But Elijah అయితే ఏం చేయము had to be out of the circle. ఈ యొక్క అంతరంగా ఆ వృత్తం నుంచి బయటకు వచ్చేసాడు. When the Lord told him to go to Zarephath, సారెపతుకు వెళ్ళు అని చెప్పినప్పుడు it దేవుడు was the will of God. అది దేవుని చిత్తము. It was the word of God. అది దేవుని యొక్క వాక్యము. 1 Kings 17, we read it twice. The word of God came to Elijah. The word of God came to Elijah. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2 సార్లు మనం చదువుతాం. యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై. Today the prophets of God find defeat, find no use in the ministry because they are not waiting for the will of God, neither understanding what the will of God is. ఈ దినాన దేవుని యొక్క ప్రవక్తలు దేవుని యొక్క పరిచయంలో ఓడిపోయిన వారిగా నిష్ఫలులుగా ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క కనిపెట్టకుండా దేవుని చిత్తం ఏంటో దేవుని యొక్క మనసు ఏంటో గ్రహించలేకపోతా ఉన్నారు, కనిపెట్టలేకపోతా ఉన్నారు. And that is why we find only failure in the house of God. అందుకోసమే దేవుని యొక్క ఇంట్లో మనము ఎప్పుడు కూడా తప్పిపోవడం చూస్తూ ఉన్నారు. Book of Jeremiah. ఇర్మియా గ్రంథము Book of Jeremiah. ఇర్మియా గ్రంథము Chapter 3. 3వ అధ్యాయము. Book of Jeremiah. ఇర్మియా గ్రంథం Chapter 3. 3వ అధ్యాయము. Chapter 5. 5వ అధ్యాయం Verse 14. 14వ వచనము. Verse 13 and 14. 13, 14 వచనాలు. Read and brother in Telugu. దయచేసి నాతో పాల్గొనే ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము
చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వారిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. God gave me this word. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు. Actually, I turned down a lot of invitations. నేను అనేక ఆహ్వానాలు తిరస్కరించాను. God told me to be in Zarephath. దేవుడు నన్ను సారెపోతులోనే ఉండమన్నాడు. But one word God gave me to come to this place. అయితే దేవుడు ఈ స్థలానికి రావడానికి దేవుడు నాతో The మాట్లాడాడు. word of God multiplied and grew. So the Lord told me, go with my word. దేవుని యొక్క వాక్యము ఫలించి విస్తరించుట చేత దేవుడు నాతో సెలవిచ్చిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళు ఈ స్థలానికి అని. God put no reservation, nothing, but the Lord provided every way and I came this way. నాకే రిజర్వేషన్ చేసుకోలేదు, ముందు ఎటువంటి ఏర్పాటు చేసుకోలేదు, అయినప్పుడు కూడా దేవుడు నన్ను ఈ స్థలాన్ని నడిపించాడు. Because God is not concerned about anything, but He is concerned about His dwelling place, His dwelling place. దేవుడు తన యొక్క నివాస స్థలం గురించి చింతించినట్లుగా ఇక దేని గురించి కూడా దేవుడు చింతించట్లేదు. That is why believers, servants of God, take warning. You must be in the will of God. కానీ విశ్వాసులారా, దేవుడి సేవకులారా, ఈ హెచ్చరిక గైకొనండి. మీరు దేవుని యొక్క ఇంటి పట్ల పట్టింపు కలిగి ఉండాలి. God won't use any man because he is called a God servant or a prophet or a servant of God. దేవుడి సేవకుడుగా పిలువబడేంత మాత్రాన, ప్రవక్తగా పిలువబడేంత మాత్రాన దేవుడు వాళ్ళని వాడుకుంటాడని కాదు. God will use any man, even a donkey, if it is in the will of God. దేవుడి చిత్తమైతే దేవుడు ఎవరినైనా ఆఖరికి గాడిదైనా దేవుడు వాడుకుంటాడు. Otherwise, లేకపోతే these prophets become like wind. ఈ యొక్క ప్రవక్తలు గాలి వంటి వారైనా. How is this wind? ఎలా ఉంది గాలి? Where does the wind blow? గాలి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. One time it will flow from this side. ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్తుంది. One time it will flow very hard. ఇంకోసారి చూస్తే ఇంకా వేగంగా వెళ్తుంది. One time you will find a very gentle breeze at the sea. ఒక్కోసారి చూస్తే మెల్లగా మంచి చక్కని ఆహ్లాదకరమైన గాలి. Every direction this prophet will be running up and down. ఈ యొక్క ప్రవక్తలు ఏం చేస్తారంటే ప్రతి దిక్కులో పరిగెడుతూ ఉంటారు. Not by the will of God. దేవుడి చిత్తాన్ని బట్టి కాదు. One day in Australia, one day in England, one day in India, one day in Madras, one day in Delhi, like that. ఉదయం ఆస్ట్రేలియాలో, ఉదయం ఇంగ్లాండ్లో, ఉదయం లండన్లో, లేకపోతే ఉదయం భారతదేశంలో, ఉదయం మద్రాసులో, ఇలా వారు ఎలా గాలి వెళ్తుందో అలా వెళ్తూ ఉంటారు. If it is by the will of God, it's a different story. ఒకవేళ దేవుడి చిత్తం అలా ఉంటే అది వేరే కథ అనుకోండి. But if you are sent by the Lord, అయితే ప్రభు చేత పంపబడితే there will be a definite work, definite agenda by the Lord to do in that place and accomplish in that place. దేవుడు ఆ యొక్క స్థలం నెరవేర్చడానికి దేవుడి యొక్క పని, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క కార్యక్రమం కలిగి ఉంటాడు ఆ స్థలంలో. ఇర్మియా గ్రంథము chapter 23 23వ అధ్యాయము verse 21. 21వ వచనము. Jeremiah chapter 23 verse 21. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనము. Repeat in Telugu behind brother. దయచేసి నా వెనకాల చెప్పండి. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి